ఆడిపోసుకున్నారు. కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఏం చేస్తలేదు. సిబిఐ ఎంక్వైరీకి కోరుకుంటే గత ప్రభుత్వం ఏమో సిబిఐ రావద్దనే కోరుకునేది ఆమె. ఆ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడుగంట విషయంలో దాన్ని గతంలో ఈ రాజీవ్ రహదారి గిట్ట కంపెనీ అప్పుడు శాసనసభ్యులన్నీ ఆరోపణలు వచ్చింది. జరిగింది వాస్తవం ఏమనలేదా? రేపు ఈ విషయంలో అవినీతి జరిగిందని చెప్పి ఏం చేయగలుగుతారు? చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మన 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వినియోగం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వెంటనే కేసీఆర్ ఆస్తిని జప్తు చేయగలుగుతారా మీరు? కట్టాలే. 1,00,000 కోట్లు ఇవ్వని అయ్యే జాగిరాదు, ఇవ్వని తాత జాగిరి కాదు. 1,00,000 కోట్ల రూపాయలు ఇవన్నీ తాత జాగిరాదు, ఇవన్నీ అయ్యారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బే అది. ప్రజా డబ్బే. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు ప్రజాధనాన్ని. కాబట్టి ఏం చేయాలి?